హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. నా పార్సిల్ వచ్చేసింది. ఒక చిన్న పార్సిల్ కోసం ఎందుకు పళ్ళికలు ఇస్తున్నాను అని అనుకుంటున్నారా? ఈ ప్రోడక్ట్ కోసం అని చెప్పేసి ఆల్మోస్ట్ మేమిద్దరం 6 months వెయిట్ చేసాం. అండ్ డెలివరీ లేట్ అయిపోవడం వల్ల 4 days వెయిట్ చేసాం అనమాట. నాకు ఇంతవరకు ఎవ్వరు ఎప్పుడు ఇవ్వని గిఫ్ట్ సూర్య గారు నాకు ప్రజెంట్ చేశారు. సో అందుకనేసి ఈ ఆనందం అంతా. ఎస్, ఇట్స్ అ స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ సూర్య. ఈ గిఫ్ట్ కోసం నేను 4 days నుంచి వెయిట్ చేస్తున్నాను. మీరా మాత్రం 2 నిమిషాలు వెయిట్ చేయలేరా? So I got my Samsung S25 Ultra new phone. కొంచెం అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఇంతకుముందు నా దగ్గర ఒప్పో రెనో 10X జూమ్ ఉండేదన్నమాట. అది చెన్నైలో జాబ్ వచ్చినప్పుడు బీచ్కి వెళ్తే అక్కడ బీచ్లో వాటర్లో పడిపోయిందా, ఎలా మిస్ అయిందో తెలియదు, మిస్ అయిపోయింది. సో ఆ టైంలో అక్కడ మహీంద్రా వరల్డ్ సిటీలో ఏంటంటే పెద్ద పెద్ద స్టోర్స్ లేవు, చిన్న స్టోర్స్ ఉన్నాయి. అండ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడానికి కూడా నాకు ఆప్షన్ లేకపోయింది. ఎందుకంటే ఏ ఓటీపీ వచ్చినా మొబైల్ నెంబర్కే కదా వస్తుంది. సో కనీసం ఏటీఎం కార్డు యూస్ చేసి ఆర్డర్ పెట్టే సిచ్యువేషన్ కూడా లేదనమాట. అప్పుడు ఇంకా ఆప్షన్ లేక మా కొలీగ్ ఒకరిని అడిగితే నాకు ఫోన్ ఆర్డర్ పెట్టారు. ఈ ఫోన్ రెడ్మీ అనమాట. 10,000 పడినట్టుంది. కాకపోతే ఏంటంటే పిక్చర్ క్వాలిటీ అంతగా మంచిగా అనిపించలేదు. ఈవెన్ ఒక సబ్స్క్రైబర్ కూడా మెన్షన్ చేశారు వీడియో క్వాలిటీ బాగాలేదు అని చెప్పేసి. సో అది ఈ ఫోన్లోనే షూట్ చేశాను అనమాట. ఇనిషియల్గా ఇక్కడికి వచ్చినప్పుడు సూర్య ఫోన్ ఆక్యుపై చేసేంత ఫ్రీడమ్ స్టార్టింగ్లో ఉండదు కదా, కాబట్టి ఇనిషియల్గా ఈ మొబైల్లో షూట్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఇది క్వాలిటీ సరిగ్గా లేదని చెప్పేసి సూర్య మొబైల్ ఆక్రమించామన్నమాట. సో సూర్య మొబైల్ దొబ్బేసి దానిలో షూట్ చేయడం స్టార్ట్ చేశాను. సో అక్కడి నుంచి కొంచెం పిక్చర్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. కాబట్టి ఆల్మోస్ట్ January 1st, 2025 బిఫోర్ షూట్ చేసిన వీడియోస్ అన్నీ ఈ 10,000 రూపీస్ రెడ్మీ మొబైల్లో షూట్ చేయడం వల్ల కొంచెం క్వాలిటీ డిఫరెన్స్ వచ్చింది. ఆ తర్వాత నుంచి సూర్య మొబైల్ శాంసంగ్ S23 అల్ట్రా దానిలో షూట్ చేయడం స్టార్ట్ చేశాను. సో పిక్చర్ క్వాలిటీ ఇంప్రూవ్ అయిందనమాట. యాక్చువల్గా ఈ 6 months ఎందుకు వెయిట్ చేసాము అని అంటే సూర్య గారికి ఎంప్లాయీ ఆఫర్ వస్తుంది శాంసంగ్లో అని చెప్పేసి వెయిట్ చేసాము. ఫైనల్గా ఇప్పుడు ఆఫర్ వచ్చింది 2025లో. కాబట్టి మార్కెట్లోకి రిలీజ్ అవ్వకముందే ఎంప్లాయీస్ పర్చేస్ చేయొచ్చు అనమాట. అప్పుడు ఈ ఫోన్ ఆర్డర్ పెట్టారు. S25 అల్ట్రా ఇంకా స్టోర్స్లోకి వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ నా చేతికి మాత్రం వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. అదనమాట. సో అన్బాక్సింగ్ చేసేద్దామా? దా పర్లేదు. సో హ్యాపీ. ఇంతవరకు నాకెవరు ఫోన్ కొనివ్వలేదు చిన్నప్పటి నుంచి కూడా. ఇంతకుముందు అనంటే చిన్నప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు ఫోన్ ఉండేది. అది నోకియా ఇలా టుక్ టుక్ నొక్కుకునే ఫోన్ అనమాట. అది నాకు ఇచ్చారు. సో హాస్టల్లో ఆల్మోస్ట్ డిగ్రీ 2nd year వరకు కూడా అదే యూస్ చేశాను. ఆ తర్వాత చిన్నగా మనం పాకెట్ మనీ ఎర్న్ చేసుకోవడం స్టార్ట్ చేశాం కాబట్టి ఆ పాకెట్ మనీతో కొత్త ఫోన్ కొనుక్కున్నా అనమాట. అండ్ నా ఫ్రెండ్ శాంతి అని ఒక అమ్మాయి ఉంది, తనకు కూడా ఒక చిన్న ఫోన్, ఐ థింక్ 1,500 or 2,000 ఆ టైంలోనే ఆ ఫోన్ కొనిచ్చాను అనమాట. సో నేను ఫస్ట్ పర్చేస్ చేసిన మొబైల్ అయితే 4,500 రూపీస్ పెట్టి మొబైల్ పర్చేస్ చేశాను. అది టచ్ స్క్రీన్ అనమాట. దట్ వాజ్ మై ఫస్ట్ అచీవ్మెంట్ ఫోన్ కొనడంలో. ఆ తర్వాత మా నాన్నగారి ఫోన్ ఒకటి ఆయన యూస్ చేసి అది సరిగా వర్క్ చేయట్లేదో ఏంటో తెలీదు, అది వర్క్ చేయట్లేదని చెప్పి నాకు ఇచ్చారనమాట. అప్పుడు నేనేం చేశానంటే మళ్ళీ పాకెట్ మనీ అంతా స్టోర్ చేసి మా నాన్నగారికి ఒక ఫోన్ కొనిచ్చాను. సో అది నాకు పెద్ద అచీవ్మెంట్ కమ్ మెమరీ అలా అనమాట. అది మా నాన్నకు కొనిచ్చిన ఫస్ట్ ఫోన్ 25,000 పెట్టి. యాక్చువల్గా దాని కాస్ట్ 40,000 ఉన్నిందనమాట. కరెక్ట్గా నేను మొబైల్ ఏదైనా కొందాం మా నాన్నగారికి 25,000 బడ్జెట్లో అని ఆ స్టోర్కి వెళ్ళినప్పుడు దాని ముందు రోజే ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరో తెలీదు గుంటూరులో, ఆయన వాళ్ళ డాటర్ కోసము బర్త్డేకి అని చెప్పి ఒక మొబైల్ కొన్నారు. అయితే ఆ అమ్మాయి ఏంటంటే నాకు ఈ ఫోన్ వద్దు, నాకు ఐఫోన్ కావాలి అని చెప్పిందట. సో ఆయన ఆ ఫోను మళ్ళీ స్టోర్కి రిటర్న్ ఇవ్వడానికి వచ్చారు.
బట్ స్టోర్ వాళ్ళు ఆబ్వియస్లీ యాక్సెప్ట్ చేయరు కదా ఒకసారి అమ్మిన తర్వాత. అప్పుడు వాళ్ళు అన్నది ఏంటంటే, సార్ హాఫ్ రేట్కి అయితే మేము ఇవ్వగలుగుతామని చెప్పారనమాట. వెంటనే అక్కడ నేను ఉన్నాను కదా, మీరు కొనాలనుకుంటున్నారు కదా, ఆయన ఇలా అమ్ముతానంటున్నారు, హాఫ్ రేటుకి కొనుక్కునేట్లయితే కొనుక్కోండి అంటే, అప్పుడు చెప్పాను, అంటే ఫోన్తో ఏం ఇష్యూస్ లేవు కదండి, ఎందుకంటే నేను యూజ్ చేయడానికి కాదు మా నాన్నగారు యూజ్ చేయడానికి, సో ప్రాబ్లం అయింది ఫోను అని అంటే పాపం ఆయన ఇబ్బంది పడతారు కదా, ఇది నా పాకెట్ మనీతో కొంటున్నాను అని చెప్పానమాట. ఆయన ఏమనుకున్నారో తెలీదు, అంటే ఆ ఫోను 50,000 ఫోను నాకు 21,000కి ఇచ్చేశారు. అది మా నాన్నగారికి నేను ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సో మా నాన్న అయితే ఫుల్ హ్యాపీ. అప్పట్లో ఈ ఫోన్లు వీడియోలు తీసుకోవడాలు ఉండవు కాబట్టి అది నేను క్యాప్చర్ చేయలేకపోయాను ఆ మూమెంట్. బట్ దట్స్ అ స్వీట్ మూమెంట్ ఫర్ మీ. అండ్ మా నాన్నగారు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారనమాట. ఆ తర్వాత నేను కొన్న ఫోన్ అయితే చెప్పాను కదా, ఆల్మోస్ట్ లాక్డౌన్ టైంలో ఆఫర్స్లో 40,000 రూపీస్ ఫోన్ 25,000కి వస్తుంది. దట్టు సమ్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే తక్కువకి వస్తుందంటే సోము అన్నయ్య అని మా కొలీగ్ ఉన్నారు, ఆయనని అడిగి ఆయన క్రెడిట్ కార్డ్ తీసుకొని దానిలోంచి పర్చేస్ చేస్తే అది నాకు 21,000కి వచ్చింది. అది నేను కొన్న కాస్ట్లీయెస్ట్ ఫోన్ నా పర్సనల్ యూస్ కోసం. అలా 21,000 పెట్టి ఒప్పో రెనో 10X జూమ్ తీసుకున్నాను. అది సూపర్ ఆసమ్గా వర్క్ చేసిందనమాట. ఇన్ఫ్యాక్ట్ నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూస్తే అందులో ఊటీ కొడైకెనాల్ ఇవన్నీ వెళ్ళిన వీడియోస్ ఉంటాయి. అవన్నీ ఆ మొబైల్తోనే షూట్ చేశాను అనమాట. నాకు కెమెరా లేదు అండ్ ఆపరేట్ చేయడం కూడా రాదు, అంత బడ్జెట్ లేకుండే. సో అదే అన్ఎక్స్పెక్టెడ్గా ఎనీవే అది 5 years నేను చాలా మంచిగా యూస్ చేశాను అనమాట ఆ మొబైల్ని. ఇక 5 years తర్వాత ఆ మొబైల్ కొంచెం హీట్ ఎక్కిపోతుంది ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆర్ ఎక్కువసేపు యూస్ చేసినప్పుడు వీడియోస్ తీసినప్పుడు ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ ఆ షట్ డౌన్ అయిపోతుంది అనమాట, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అందుకని చెప్పి ఫోన్ చేంజ్ చేద్దాము అని అనుకున్న టైంలో నాకు వేరే కంపెనీలో జాబ్ వచ్చింది చెన్నైలో. సరే అట్లీస్ట్ జాబ్ వచ్చింది కదా, ఒక ఫస్ట్ మంత్ శాలరీ వచ్చినప్పుడు ఫోన్ కొందాము, అది కూడా ఫస్ట్ మంత్ హయ్యెస్ట్ శాలరీ ప్లస్ కొత్త ఫోన్ కొన్నాను ఆ డబ్బులతో అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా అని చెప్పి వెయిట్ చేశాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్ నా ఫోను అలా సముద్రంలో పడిపోయి అది మిస్ అయిపోయింది అంతే. ఆ తర్వాత ఇమీడియట్గా ఏది కొనాలో తెలీదు అండ్ నాకు అక్కడ కూడా పెద్దగా ఎవరు పరిచయం లేదు కదా, ఇమీడియట్గా ఒక ఫోన్ కావాలి అని చెప్పంటే మా కొలీగ్ ఆదిత్య పాపం నాకు జస్ట్ 2 days బిఫోర్ పరిచయం అనమాట అతను. బట్ స్టిల్ ఏమో ఒక నమ్మకం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ విషయంలో. తన క్రెడిట్ కార్డ్ నుంచి ఒక 10,000 రూపీస్ పెట్టి ఆ రెడ్మీ ఫోన్, ఇప్పుడు నేను వాడుతున్న ఈ రెడ్మీ ఫోన్ అనేది ఆర్డర్ పెట్టారనమాట. సో ఆల్మోస్ట్ అప్పటి నుంచి కూడా ఈ ఫోనే యూజ్ చేస్తున్నా నేను, అంటే ఆల్మోస్ట్ 6-7 months నుంచి అనుకోవచ్చు. 6 months ప్లస్ 3 months, ఓకే 9 months నుంచి నేను ఆ ఫోన్ యూజ్ చేస్తున్నాను. దానిలో అయితే పెద్దగా చెప్పుకోవడానికి ఏం నెగిటివ్ ఫ్యాక్టర్స్ లేవు, బట్ వీడియో షూట్ చేసేటప్పుడు పిక్చర్ క్వాలిటీ చాలా ఘోరంగా వస్తుందన్నమాట, మీరు కూడా చూసుంటారు. అండ్ చాలా వీడియోస్ అయితే నేను ఇంకా అలాగే ఉంచేసాను ఆ మొబైల్లోనే, మెమరీ ఫుల్ అయిపోయింది. అవి ఎడిట్ కూడా చేయలేదన్నమాట, క్వాలిటీ లేవు కదా, ఎడిట్ చేయాలా లేదా అనే డైలమాలో ఉన్నాను. అంటే ఇక్కడ మ్యూజియంకి వెళ్ళినవి ఆర్ సీ వరల్డ్కి వెళ్ళినవి, ఇంకా వైల్డ్ లైఫ్ ఒక ఇది ఉంది జూ, దానికి వెళ్ళినవి, ఇవన్నీ ఎడిట్ చేయకుండా అలాగే ఆ మొబైల్లో ఉంచేసాను, క్వాలిటీ సరిగా లేదు కదా అని చెప్పేసి. సో ఈ మొత్తం సిచ్యువేషన్లో సూర్య అన్నారనమాట, నా మొబైల్ తీసేసుకో, నేను టెంపరీగా నీ రెడ్మీ యూస్ చేస్తాను, వన్స్ ఈ మోడల్ వచ్చిన తర్వాత ఇది ఆర్డర్ పెడతాను నీకు అని చెప్పేసి అన్నారు. బట్ అలా నడిచిపోయింది, సూర్య మొబైల్లోనే వీడియో షూట్ చేస్తూ వచ్చాను. ఫైనల్గా తనకి ఎంప్లాయీ ఆఫర్, డిస్కౌంట్ ఆఫర్ వచ్చిందనమాట. సో దట్ ఇది ఎంప్లాయీకి స్టోర్లోకి అనౌన్స్ చేయకముందే, అంటే మార్కెట్లోకి ప్రోడక్ట్ లాంచ్ చేయకముందే ఆఫర్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారనమాట. అట్లా శాంసంగ్ వాళ్ళు తనకి ఆఫర్ ఇస్తే ఆల్మోస్ట్ ఇది 50% డిస్కౌంట్ అనమాట వాళ్ళకి వచ్చింది. 50% డిస్కౌంట్లో ఇది కొన్నాం. ఇది నాకు ఫస్ట్ టైం. సో అలా నాకు అంటూ ఎవరు పర్టికులర్గా మొబైల్ కొని ప్రజెంట్ చేయడము అనేది జరగలేదు. ఫస్ట్ టైం సూర్య నాకు కొనిచ్చారు కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ దట్టు చెప్పడం మర్చిపోయాను, సూర్యకి సిటిజన్షిప్ సెరమనీ జరిగిన రోజు మాకు 6 months అయిందనమాట మ్యారేజ్ అయ్యి. ఆ రోజు ఈ ఫోన్ ఆర్డర్ పెట్టారు గిఫ్ట్గా. ఎమోషనల్గా అనిపిస్తుంది.
ఓకే. ఇప్పుడు మేమైతే బయటికెళ్దాం అంటే ఆల్మోస్ట్ 3-4 డేస్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాము ఫోన్ ఎప్పుడొస్తుందా అని చెప్పేసి. వాళ్ళేంటంటే అడ్రస్ ఏదో మిస్ మ్యాచ్ అయింది అని చెప్పేసి 4 డేస్ బ్యాక్ డెలివరీ అవ్వాల్సిన మొబైల్ ఇప్పుడు ఇచ్చారనమాట. సో ఈరోజు వస్తుందా లేదో కూడా డౌట్. చూసారుగా రెడీ అయిపోయాము జస్ట్ బయటికి వెళ్దాము అని చెప్పేసి. ఎస్. ఇంగ్లీష్ ఆస్ట్రేలియా స్టార్ట్. మొబైల్ అన్బాక్సింగ్ మన కోసం చేసుకున్నా కానీ మొబైల్ ఆన్ చేయడం మాత్రం సూర్యనే చేయమన్నాను అనమాట. ఎందుకంటే స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ స్పెషల్ పర్సన్ కాబట్టి. ఇంతకీ ప్రొడక్ట్ డీటెయిల్స్ చెప్పలేదు కదా. సామ్సంగ్ S25 అల్ట్రా సిల్వర్ బ్లూ కలర్ ఫోన్, 1 TB స్టోరేజ్ అనమాట. అంటే వీడియోస్ చేసుకునేటప్పుడు స్టోరేజ్ చాలా ప్రాబ్లంగా ఉంది, అందుకని మ్యాక్సిమం స్టోరేజ్ ఉన్నది కొన్నారు. సో 1 TB స్టోరేజ్. దీని కాస్ట్ ఇండియన్ కరెన్సీలో 1,70,000. ఎంప్లాయీ ఆఫర్లో 50% వచ్చింది. అంటే మీరే క్యాలిక్యులేట్ చేసేసుకోండి. ఇంకా ఏమైనా ఈ మొబైల్ గురించి డీటెయిల్స్ కావాలి అంటే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. మొత్తం మొబైల్లో ఉన్న డేటా అంతా దీనిలో ట్రాన్స్ఫర్ పెట్టేశాను. ప్రస్తుతం చెప్పాను కదా బయటికి బయలుదేరాలనుకుంటున్నామని. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.